నెగ్గానని ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీని ఓడించడమే తన జీవిత ఆశయమని బీటెక్ రవి అన్నారు. పులివెందుల ప్రజలు ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసినా పులివెందుల్లో తాగునీటి సమస్య తీరలేదని విమర్శించారు. ఉప ఎన్నికను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది, అందుకని పోయి దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా? అంటే ఆయన మాట్లాడే విధము ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. ఇంకోటి నిన్న మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి, కులం గురించి, సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ని ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు, ఆయన కమ్మకులం అని. అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇది ఎంత ఆయన వయసు ఏంది? 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనిపించినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవిలేని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా సెక్షన్ పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు, వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే, నా మీద ఆయన పోలీస్ అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. మేము దాన్ని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. వితిన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీస్ అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకొమ్మ సి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకు చెప్తాను, ఎంక్వైరీలు అవి జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకే నా బాధ్యత, అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినాం, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు